Hello viewers, welcome to Telugu Scit tutorials. This is normal HTML programming. ఇప్పటి వరకు మనకు 33 సెషన్స్ అయినాయి. లాస్ట్ సెషన్లో కాంటాక్ట్ పేజీ, హోమ్ పేజ్, అబౌట్ పేజీ ఎలా లింక్ ఇవ్వడం అనేది చూసాం. ఈరోజు మనం లింకింగ్ టు ఫైల్స్, దట్ మీన్స్ అది జేపీజీ ఫైల్స్ కావచ్చు, డాక్యుమెంట్ ఫైల్స్ కావచ్చు, పీడిఎఫ్ ఫైల్స్ కావచ్చు, ఏవైనా సరే లింకింగ్ టు ఫైల్స్ అనే దాని గురించి మనం దీంట్లో చూస్తాం. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఫైల్ ఓపెన్ నార్మల్ హెచ్టిఎంఎల్, రన్నింగ్ నోట్స్. సో దీంట్లో మనం ప్రోగ్రామ్స్ చూసాము. లింకింగ్ ఆల్ ఫైల్స్ ఫ్రమ్ వన్ ఫైల్ టు అనదర్ అనేది మనం చూస్తాం. దీనికి ఒక నోట్ ప్యాడ్ ఫైల్ తీసుకుంటాను నేను. నోట్ ప్యాడ్, ఈ నోట్ ప్యాడ్ ఫస్ట్ నేను సేవ్ చేస్తాను. లింకింగ్ ఫైల్స్ అని ఫైల్, క్లిక్ సేవ్ యాజ్. ఇది దేంట్లో డెస్క్టాప్ మీద, వెబ్సైట్ కాదు, ఈ వెబ్సైట్ ఫోల్డర్ను కూడా ఎత్తి దాంట్లోనే వేసేస్తాం. ఏదైతే ఉందో వెబ్సైట్ డెస్క్టాప్, మన క్లాస్ HTML ప్రోగ్రామ్స్లో ఈ వెబ్సైట్ ఫోల్డర్ను కూడా ఎత్తి దాంట్లో వేస్తాను. ఇప్పుడు క్లాస్ HTML ప్రోగ్రామ్స్, దీంట్లో వెబ్సైట్ ఉన్నాయి. దీంట్లో నేను సేవ్ చేయబోతున్నా. నోట్ ప్యాడ్కి వెళ్ళి ఫైల్, క్లిక్ సేవ్ యాజ్. దీంట్లో డీలో డెస్క్టాప్ మీద క్లాస్ HTML ప్రోగ్రామ్స్, హియర్ ఇక్కడ దీంట్లో నేను ఆల్ ప్రోగ్రామ్స్ అని పెట్టానంటే అన్నీ వస్తాయి, అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీంట్లో నేను ఎట్లా సేవ్ చేస్తానంటే లింకింగ్ ఫైల్స్ డాట్ HTML అని సేవ్ చేస్తా. దీంట్లో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ టైప్ చేస్తున్నాను. ఎక్స్క్లమేషన్, after that program on linking to files, క్లోజ్ చేస్తాను. మామూలుగా HTML అని తీసుకుంటాను. HTML, దీని కింద హెడ్, బేసిక్ ట్యాగ్స్ అన్నీ తీసుకుంటాను. హెడ్, నెక్స్ట్ టైటిల్ క్లోజ్. ఇక్కడ ఏం చేస్తానంటే లింకింగ్ టు ఫైల్స్ అని పెట్టేస్తాను. ఇది టైటిల్. ఇక్కడ టైటిల్ క్లోజ్. సిమిలర్లీ హెడ్ క్లోజ్, అట్లే బాడీ బిగిన్, బాడీ క్లోజ్, అట్లే HTML కూడా క్లోజ్. దీస్ ఆర్ బేసిక్ ట్యాగ్స్ ఇన్ HTML. కంట్రోల్ S, సేవ్. ఇప్పుడు నేను ఈ బాడీ లోపలికి వచ్చేసి ఫైల్స్ని లింక్ చేయాలి. లింక్ చేయడము, లింకింగ్ అన్న వెంటనే మనకి ఏమొస్తుందంటే కంపల్సరీ ఒక ట్యాగ్ వస్తుంది. ఏమంటే నేను ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాను, HRF అని, I for reference ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్, ఇక్కడ క్లోజ్. ఏదైనా ఉంటే మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. ఏ ఫైల్కి మనం లింక్ ఇవ్వాలనో ఆ లింక్ ఇక్కడ ఇచ్చుకుంటాం. మళ్ళా I for లింక్ క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ ఫైనల్లో దేంతో క్లోజ్ చేస్తాం, క్లోజ్ చేసేటప్పుడు రైట్ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, ఏ ఫైల్ కావాలనో అది, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న ఫోటో అనుకో, caller1.jpg
అని ఇచ్చాను. ఈ విధంగా ఇచ్చుకుంటాం. ఇది ఒకటి అయితే ఇంకొకటి ఉంది దీంట్లో. ఇది ఇలాగే కాపీ చేసి ఇంకొక సింటాక్స్ ఉంది. ఇది సింటాక్స్ యాక్చువల్గా సింటాక్స్. ఈ సింటాక్స్ కాకుండా అనదర్ సింటాక్స్ ఇంకొకటి ఉంది. మెథడ్ 2 కాపీ చేస్తాను. ఈ కాలర్ 1 దీంట్లో ఏమిటంటే టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ అండర్స్కోర్ న్యూ అని ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ కాకుండా ఇది సెకండ్ మెథడ్ అనుకుంటే ఇది మెథడ్ 2 మెథడ్ 2 మెథడ్ 3 కూడా ఉంది. మెథడ్ 3 అదేంటి అని అంటే దీన్ని ఇట్లే కాపీ చేసి ఇక్కడ న్యూ బదులు ఏమొస్తుందంటే బ్లాంక్ అని వస్తుంది. ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్, దెన్ ఐ విల్ గో టు ప్రోగ్రామ్. ఫస్ట్ నెక్స్ట్ మెథడ్ 3నే కాదు మెథడ్ 4 కూడా ఉంది. 4 మెథడ్ 4 ఇక్కడ బ్లాంక్ న్యూ అయింది. ఇలాగే మనకేముందంటే బ్లాంక్ అయిపోయింది, న్యూ అయిపోయింది. టార్గెట్ అని కూడా ఉంది దీంట్లో. న్యూ అట్లే ఉన్నా కూడా న్యూ కానీ బ్లాంక్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటాము. సెల్ఫ్ అని కూడా ఉంది. ఆ సెల్ఫ్ కూడా ఇన్ని యాడ్ చేసేస్తాం. సెల్ఫ్ ఆ తర్వాత మనం ఇక్కడ టార్గెట్ అని పెట్టుకుంటే ఇక దానికి ఇంకో మెథడ్ మెథడ్ 4 మెథడ్ 5 కంట్రోల్ వి. ఇక్కడ సెల్ఫ్ అయిపోయిన తర్వాత మనం ఏమివ్వచ్చు అంటే టార్గెట్ అని సెల్ఫ్ అని ఇచ్చాం కదా, అట్లా లేకుండా టైటిల్ కూడా ఇచ్చుకోవచ్చు. ప్రతిదానికి ఇచ్చుకోవచ్చు టైటిల్. ఇక్కడ గ్యాప్ ఇచ్చి టైటిల్ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టామనుకో, టైటిల్లో మనం ఏమి టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ మీ ఇష్టం వచ్చిన టెక్స్ట్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ దాని మీద మౌస్ ఓవర్ చేసామనుకోండి, ఆ టెక్స్ట్ మనకు వస్తుంది. అది ఎలా అనేది చూస్తాము. డబల్ కొటేషన్ శాంపిల్ ఫర్ ఎగ్జాంపుల్ లింకింగ్ అనే ఏదో నేమ్ ఇస్తారు. శాంపిల్ లింకింగ్. ఈ టెక్స్ట్ మౌస్ ఓవర్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ వస్తుంది. సో ఈ విధంగా మనకు దీంట్లో 5 మెథడ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలో నేను ఫస్ట్ మెథడ్ ఇది చెప్పేసేసి, ఇది ఫస్ట్ మెథడ్ ఇది చెప్పి ఇక్కడ క్లోజ్ చేస్తాను. నవ్వు ఇక్కడికి వెళ్ళేసి బాడీలో ఏం చేస్తానంటే href ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ caller1.jpg అనేది ఉంది. దాన్ని నేను తీసుకుంటాను. అది ఎక్కడుందో ఇంతకుముందు దాంట్లో చూపించాను, కానీ మీరు సీరియల్గా చూడకపోతే మాత్రం ప్రాబ్లం వస్తుంది కదా. కాబట్టి ఇది caller1.jpg. ఈ పిక్చర్కి రావాలి, ఈ ఇమేజ్కి రావాలి జేపీజీ. జస్ట్ క్లోజ్ చేస్తాను. డబుల్ కొటేషన్ ఇచ్చేసినాను. క్లోజ్ చేసేసి ఇక్కడ మధ్యలో నేను ఏం చేసుకుంటానంటే H2 హెడ్డింగ్ 2 తీసుకొని హెడ్డింగ్ 2లో ఏదైనా సమ్ క్లిక్ హియర్ అని చెప్పనేసేటట్టు, లేదు క్లిక్ ఇమేజ్ అని ఇస్తాను. క్లిక్ ఇమేజ్ అని ఇస్తాను. క్లిక్ హియర్ అన్నా బాగానే ఉంటుంది, కాకపోతే క్లిక్ ఇమేజ్. ఆ caller1.jpg అనేది ఇమేజ్ కాబట్టి క్లిక్ ఇమేజ్ అని ఇచ్చుకుంటా. ఏ ఇచ్చే మునుపు రైట్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి క్లోజ్ చేస్తాను. అంటే యాంకర్ ట్యాగ్ ఇచ్చాను. యాంకర్ రెఫరెన్స్ caller1.jpgకి ఇవ్వాలి. ఇక్కడ క్లిక్ ఇమేజ్ అని క్లిక్ చేసిన వెంటనే
అది ఎక్కడ ఆ ఇమేజ్కి వెళ్ళాలి అని నా ఉద్దేశం. సేవ్ చేశాను. దీన్ని ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేసి ఏం నేమ్ పెట్టాను, దీనికి లింకింగ్ టు ఫైల్స్ అని పెట్టాను. లింకింగ్ ఫైల్స్ ఇక్కడ ఉంది. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లోకి వెళ్ళి జస్ట్ క్లిక్ గూగుల్ క్రోమ్ చేస్తే ఇక్కడ ఇమేజ్, క్లిక్ ఇమేజ్ అని వచ్చింది. చూడండి కింద లైన్ వచ్చింది, కనపడుతుంది కదా ఈ లైన్. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే ఆ లింకింగ్ ఫైల్స్కి వెళ్ళాలి. ఈ ఇమేజ్కి వచ్చేసింది, ఈ ఇమేజ్కి వచ్చింది. సో ఇలా ఇమేజ్కి వచ్చింది ఇది. సో ఒకవేళ అట్లా కాకుండా న్యూ పేజీలో ఓపెన్ చేయాలి అని అంటే ఎలా అనేది ఇక్కడనే మనం ఏం చేస్తామంటే టార్గెట్ అని పెట్టుకుంటాను. జేపీజీ పక్కన జస్ట్ టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇమేజ్. ఇది పెద్దది అయిపోతుంది వీడియో, దీన్ని ఒకదాన్ని చెప్పేసేసి నేను ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ అండర్స్కోర్ న్యూ అని పెడతాను. డబుల్ కొటేషన్ క్లోజ్, ట్యాగ్ ఆల్రెడీ క్లోజ్ కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇంత మునుపు నేను ఆల్ ట్యాబ్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఓపెన్ అయింది. క్లిక్ ఇమేజ్ అన్న వెంటనే ఈ విధంగా ఓపెన్ అయింది. అట్లా కాకుండా కంట్రోల్-S సేవ్ చేసి ఆల్ట్ ఇక్కడికి వెళ్ళి లింకింగ్ ఫైల్స్ ఉంది కదా, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ అని గూగుల్ క్రోమ్ అన్న వెంటనే ఈ విధంగా వచ్చింది కదా, ఈ విధంగా ఇట్లా వచ్చింది. ఇప్పుడు చూడండి, దీన్ని క్లిక్ చేసిన వెంటనే సపరేట్ ట్యాబ్లో ఓపెన్ అయింది. చూడండి, న్యూ ట్యాబ్లో ఓపెన్ అయింది. దాంట్లోనే లింకింగ్ ఫైల్స్లో రాకుండా సపరేట్ ట్యాబ్ ఇక్కడ చూడండి, ఇంత మునుపు దాంట్లోనే ఓపెన్ అయింది, ఇప్పుడు న్యూ ట్యాబ్లో ఓపెన్ అయింది. సో ఈ విధంగా మనం టార్గెట్ అని పెట్టుకొని అండర్స్కోర్ న్యూ అని ఇచ్చామంటే కనుక ఇది న్యూ ఫైల్లో ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా టార్గెట్కి ఏమేమి ఉన్నాయో అవంతా చూస్తాం. థ్యాంక్ యూ ఫర్